వెల్కమ్ బ్యాక్ టు ఏంటి బాలరాజు. మొత్తానికి ఇటు కాంగ్రెస్ పార్టీ అదే చెప్తున్నారు, టీడీపీ అదే చెప్తుంది, అసలు నమ్మే పరిస్థితే లేదు, ఏం చెప్తారు అని. ఓకే, వాళ్ళని ఇలా కాంగ్రెస్ నమ్మలేదు కాబట్టి 2018 ఎలక్షన్స్ లేక ఇవ్వమంటున్నారు, ఇస్తారా? సాయంత్రం వరకు లేక ఇవ్వాలి, 200%. అంటే సాయంత్రానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పినట్టు మేము నడుచుకుంటాం ఏంది? మాకు సిద్ధాంతం ఉంటుంది, మాకు విధానం ఉంటుంది. ఏదైతే జగన్ సంబంధించి అయితే సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడాడో, జగన్ మాట్లాడుతూ ఉన్నాడు ప్రత్యేక హోదా విషయంలో, పోలవరం విషయంలో కేసీఆర్ మద్దతిస్తానని చెప్పి చివరి చెప్పిండి అని చెప్పి చంద్రబాబు నాయుడు మాట్లాడు. అసలు ఈ అంశానికి తెరలేపిందే చంద్రబాబు నాయుడు. అప్పుడు నిన్న మా ముఖ్యమంత్రి వికారాబాద్ సభలో చెవులో చెప్పేది ఎందుకయ్యా, 2 లక్షల మంది జనాభాలో చెప్తున్నా, బహిరంగ సభలో చెప్తున్నా, ఖచ్చితంగా పోలవరానికి మేము మద్దతు ఇస్తాము, ఏదైతే ప్రత్యేక హోదా కావాలనుకుంటా ఉన్నారో ప్రత్యేక హోదా కూడా మేము సపోర్ట్ చేస్తాం పార్లమెంట్లో అని చెప్పుకుంటూ గతంలో జరిగిన అంశాలు ఏదైతే ఎంపీ కేశవరావు గారు రాజ్యసభలో లేవనెత్తిన అంశాలు కావచ్చు, అదేవిధంగా పార్లమెంట్లో మా ఎంపీ కవితమ్మ గారు మాట్లాడిన కోడ్ చేస్తూ ఈ అంశాలు చెప్పినాడు. ఒకటి, మొదటగా అసలు చంద్రబాబు నాయుడు మొదట ఏమన్నాడు, ప్రత్యేక హోదా కావాలన్నాడు. తర్వాత ఏమన్నాడు, ప్రత్యేక ప్యాకేజ్. అది అయిపోయిన తర్వాత ఇంకోటి కూడా చెప్తాను. మొన్న పోయినసారి ఎలక్షన్లో హైదరాబాద్కి వచ్చి ఏం మాట్లాడి చంద్రబాబు నాయుడు, ఇవాళ కాంగ్రెస్ పార్టీ అనేది ఇవాళ చంద్రబాబు నాయుడు మౌత్ పీస్గా మారి ఇలా మాట్లాడచ్చు. చక్కగారు హరీష్ రావు గారు మాట్లాడినా, బాలయాదవ్ మాట్లాడినా, కేసీఆర్ మాట్లాడినా, కేటీఆర్ మాట్లాడినా తెలంగాణ ప్రజల ప్రయోజనాలు మాకు మొదటి ఇంపార్టెంట్. ప్రత్యేక హోదాతో పాటుగా తెలంగాణ ప్రయోజనాలు నెరవేర్చమని కేసీఆర్ గారు జాతీయ స్థాయి మేనిఫెస్టోలో మాట్లాడింది. అంటే మీరు ప్రత్యేక హోదా ఇవ్వరా? కాంగ్రెస్ ఒకటి బాలరాజు గారు అంటే వీళ్ళు ఏం చెప్తారంటే, ఏపీ ప్రజలు ఎందుకు కేసీఆర్ గారు వ్యాఖ్యలు విశ్వసించరు అంటే, నిన్న ఎస్ మేము మద్దతు ఇస్తున్నాము ఏంటి హోదాకు సంబంధించి, అదేవిధంగా పోలవరం సహకరిస్తున్నాం చెప్తే బాగుండేది. అక్కడ ఆ విషయం చెప్తూ ఎస్ జగన్మోహన్ రెడ్డి గెలుస్తున్నాడు, చంద్రబాబు ఓడిపోతున్నాడు, నా దగ్గర సర్వే రిపోర్ట్ అంటే ఇవన్నీ కూడా ఒక రాజకీయ ప్రకటన చేశారనేది వాళ్ళు అంటే కావాలని చేశారు. అక్కడ ఎవరి పేరు మాట్లాడకుంటే ఓకే నమ్మేది అనేది విశ్వసించే వాళ్ళు కదా. ఓడిపోతుందని చెప్పి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉన్నాడు. మా కేసీఆర్ గారికి ఆంధ్ర ప్రజలు నమ్మరంటే, విశాఖ పోయినప్పుడు ఏందండి బ్రహ్మరథం అమరావతిలో అంటే, ఇప్పుడు నువ్వు అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేసినప్పుడు మా కేసీఆర్ నీకు మంచోడు అవుతాడు, అమరావతి పిలిచి మాకు అన్నం పెట్టినప్పుడు మా కేసీఆర్ మంచోడు అవుతాడు అంటే, ఇవాళ నువ్వు ఎలక్షన్లో ఓడిపోతున్నావు అని తెలిసినాక మేము అది చెప్తే ఇవాళ కేసీఆర్ చెడ్డోడు అవుతాడా? అంటే నువ్వు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈ తెలంగాణకు వచ్చి హైదరాబాద్లో ఏం మాట్లాడిండు, ఇవాళ గిద్దలూరు సభలో కావచ్చు, కాకినాడ సభలో ఏం మాట్లాడుతూ ఉన్నాడు, ఓటమి భయంతో మాట్లాడిన మాటలు కాదా అని చెప్పి చంద్రబాబు ఏం మాట్లాడిండు, ఆంధ్ర గురించి ఏం మాట్లాడిండు, ఆంధ్ర ప్రజల గురించి ఏం మాట్లాడిండు, ఇవన్నీ మాట్లాడేది కనబడదా? మాకు స్టాండ్ ఉంది. ఇవాళ ఫెడరల్ ఫండ్ రేపు జాతీయ స్థాయిలో మీ చక్రం తిప్పబోతా ఉన్నాం. ఆ క్రమంలోనే ఫెడరల్ ఫండ్ లోకి కొత్త భాగస్వాములు మేము ఆహ్వానిస్తా ఉన్నాం. ఆ క్రమంలో జగన్ కూడా మాకు ఫెడరల్ ఫండ్ తో కలిసి వస్తా ఉన్నాం. ఖచ్చితంగా రేపు జాతీయ స్థాయిలో మాకు సరైన స్థానాలు వస్తే జగన్ గారు చెప్పినట్టు 100కు 200% అరే మా సర్వేలు ఏందండి, ఇవాళ పత్రికలను చెప్తా ఉన్నా జగన్ గెలుస్తుందని చెప్పేసి, చంద్రబాబు నాయుడు సొంత సర్వేలు చేసి మేము గెలుస్తామని మాట్లాడుతూ ఉన్నాడు. ఖచ్చితంగా కేసీఆర్ గారు నేను వికారాబాద్ లో చెప్పినట్టు ఖచ్చితంగా సర్వేలు చెప్తా ఉన్నాయి, జనం చెప్తా ఉన్నాయి, జనం కూడా ఉంది, జగన్ గెలుస్తుండు, చంద్రబాబు నాయుడు ఓటమి భయంతో ఈ విధంగా మాట్లాడుతా ఉన్నారు. ప్రత్యేక హోదా విషయంలో మేము ఏదైతే వికారాబాద్ సభలో చెప్పినామో ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తాము, ఫెడరల్ ఫండ్ లో కొత్త భాగస్వామిని ఆహ్వానించడం, ఫెడరల్ ఫండ్ లో భాగస్వామి జగన్ అని చెప్తున్నాము. ఖచ్చితంగా జగన్ కేవలం కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని ఇక్కడ ఆయనకి పొత్తు పెట్టుకోవడానికి లేక హరికృష్ణ డెడ్ బాడీ దగ్గర మరి అలయన్స్ కి పొత్తులకి మాట్లాడి కేటీఆర్ గారితో అది ఫెయిల్ అయిన తర్వాత రాజకీయంగా ఇక్కడ నిలదొక్కుకోవాలని కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని దగ్గరుండి పాపం వాళ్ళ ముఖ్యమంత్రి స్థాయి ఎమ్మెల్యేలందరినీ ఓడగొట్టిన పరిస్థితి మనం చూసాం. ఇక్కడ మరి ప్రత్యేక హోదాకి మద్దతు ఇస్తామంటే తీసుకోవడానికి ఏమి పక్క రాష్ట్రం వాళ్ళు సహృదయంతో ఇస్తామంటే జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తున్నారని చెప్పేసి కేసీఆర్ గారు ఒక్కరే చెప్పారా? అన్ని నేషనల్ మీడియా చెప్పారు. బాలరాజు గారు నాకు సమయం ఇవ్వండి. మీరు అన్ని నేషనల్ పార్టీస్ చెప్పినాయి, అన్ని నేషనల్ సర్వేస్ చెప్పినాయి. కేసీఆర్ గారు ఒక్కరే కాదు చెప్పింది, గెలుస్తున్నారటువంటి నాయకుడిని గెలుస్తున్నా అని చెప్తున్నారు. ఏంటి మీకు అందులో నొప్పి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కేవలం ఇక్కడ పొలిటికల్ ఎగ్జిస్టెన్స్ లేక ఏడుపు కానీ అంత బాధ ఎందుకు ఆయనకి? ప్రత్యేక హోదా ఇస్తామంటే ఆయన స్వాగతించాల్సింది పోయి నిప్పులు కక్కాల్సింది, కళ్ళల్లో నిప్పులు పోసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది ఆయనకి? చంద్రబాబు నాయుడు హోదా
మద్దతు అంటే బాగుండేది కానీ అక్కడ జగన్ పేరు ఎత్తడం కాంగ్రెస్ తోటి వాళ్ళు- పరిస్థితి ఎలా ఉందంటే Please. ఇప్పుడు అక్కడ ఆంధ్రప్రదేశ్ లో మీరు ధర్మ పోరాట దీక్షలకి జాతీయ నాయకులు ఇందిరా, ఐసీయూలో final ఉన్నటువంటి ఏం చెప్తారు? ఐసీయూలో ఉన్న నాయకులందరినీ తీసుకెళ్లి 20 కోట్లు ఖర్చు పెట్టి ధర్మ పోరాట దీక్షకి తీసుకెళ్లారు. ప్రత్యేక హోదా అవసరమే లేదు, అది ఏం Right. అవసరం ఇందిరా, ఏం లేదు, చెప్పు, please. ఇండస్ట్రియల్ బెనిఫిట్స్ రావు అన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి Right. జాతీయ Okay, నాయకుల్ని okay. Please, సమయం తీసుకెళ్లి లేదండి. రాష్ట్రానికి సంబంధించినటువంటి Right. Okay, కాంగ్రెస్ ఇందిరా, నాయకుల్ని రాష్ట్రానికి సంబంధించిన Okay, కాంగ్రెస్ okay, నాయకులకి ఎందుకు ఆయన ఇన్వైట్ చేయలేదు అంటే కాంగ్రెస్ తో ఆయనకి పొత్తు లేదు. ఇందిరా గారు, జాతీయ please స్థాయిలో అండి, సుజాత గారు, జాతీయ- please, speech వద్దండి. జాతీయ అన్ని మనం స్థాయిలో- చర్చించాం చాలా సార్లు. అవునండి, కాంగ్రెస్ చాలా నేను సార్లు ఇందిరా చర్చించాను. ఇందిరా గారిని Please, అడుగుతున్నాను. ఇందిరా గారు ఏం ఇందిరా చెప్తారు? గారిని ఒక నిమిషం, అడుగుతున్నాను. సమయం లేదు, please. జాతీయ స్థాయిలో పొత్తు పెట్టుకున్నటువంటి ఓకే, చంద్రబాబు మాట్లాడాం, మనం చాలా సార్లు రాష్ట్ర మాట్లాడారు ఆ స్థాయిలో టాపిక్, ఎందుకు మళ్ళీ పొత్తు పెట్టుకోవట్లేదు? ఓకే. రాష్ట్ర స్థాయి నాయకుల్ని ఓకే, ఎందుకు మాట్లాడండి, కలుపుకోవట్లేదు? చర్చించాం. ఏం చెప్తారు ఇందిరా గారు? ప్రత్యేక ప్లీజ్ మాట్లాడండి, మీరు మాట్లాడండి, క్లోజ్ చెప్తాను. ఇవాళ జరిగినటువంటి సోదరి Short గా చెప్పండి. చింపుకొని మాట్లాడుతున్న విషయానికి మొన్న 10 రోజులకు ముందు కేసీఆర్ పోలవరం పైన కేసు వేసినాడు. 10 రోజుల క్రితమే. మీరు ఒక 2 నెలల నుంచి చర్చ చేస్తున్నారు జగన్తోన మద్దతు కావాలా, ఎంపీ స్థానాలు కావాలని, ఏపీకి బాగు చేయాలని మీరు కోరుకుంటున్నారు. నేను ఓకే విశ్వసిస్తున్నా, సంతోషపడుతున్నా. బట్ కానీ మరి ఈ యాంగిల్ని ఎట్లా చూడాలి? ఇవాళ ఈ యాంగిల్ పోలవరం పైన కేసులు వేసేదారని మనము ఇవాళ దాన్ని ఏ విధంగా డిఫైన్ చేసుకుంటామో చెప్పాల్సిన అవసరం వైఎస్ఆర్సీపీ పైన ఉన్నది, టీఆర్ఎస్ పైన కూడా ఉన్నది. ఇవన్నీ మాట్లాడి కేవలం ఎన్నికలకి సంబంధించి ఎన్నికల నేపథ్యంలోనే మీరు తీసుకున్నటువంటి విషయమే ఇవాళ చెప్పాలా. నేను అదే అన్నా, తెలంగాణ ప్రజల యొక్క ప్రాముఖ్యత కోసం, తెలంగాణ బాగోగుల కోసం కేసీఆర్ స్టాండ్ తీసుకుంటే ఓకే, నేను తెలంగాణ బిడ్డగా దాన్ని స్వాగతిస్తా. కానీ మీరు ఇట్లా మాట్లాడుకుంటే వాళ్ళనే మాట్లాడుకుంటే మీరు మాట్లాడి వరుస డిబేట్ చేయండి, నేను చంద్రబాబు నాయుడు నేషనల్ వైడ్ గా కాంగ్రెస్ పార్టీని 2 రాష్ట్రాలుగా విడగొట్టిన తర్వాత అన్యాయం జరిగినటువంటి ఏపీకి న్యాయం చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పైన ఉంది. నేషనల్ పార్టీగా నాకున్నటువంటి ఎజెండాలో ఇలా ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పేసి నా సిడబ్ల్యూసీ మీద తీర్మానం చేసిన కాబట్టి బాబు నాతో కలిసి వచ్చినాడు. ఎందుకు ఇవి చేయాల్సింది కేవలం 2 నేషనల్ పార్టీ. బీజేపీ నమ్మించి నయవంచన చేసింది, చేయాల్సింది కాంగ్రెస్. డైరెక్ట్ గా ఉన్న కాంగ్రెస్ చేయగలుగుతా కానీ మీడియేటర్ లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ చేస్తుందా లేకపోతే కేసీఆర్ చేస్తున్నా? చెప్పినాము 543 స్థానాలు ఉన్నటువంటి ఇక్కడ ఒక 17 అక్కడ ఒక 20 చంద్రబాబు నాయుడు నిన్న కాకినాడలో మాట్లాడిన మాట ఏదో హైదరాబాద్ ఇచ్చిందని చేస్తామని చెప్పారు. ఆ మాటలకి సపోర్ట్ చేస్తారు. చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేస్తే మీరు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చెప్పాలి ప్రజలందరూ కూడా. ధన్యవాదాలు. అదే ఫోన్ లైన్ లోకి వచ్చి అనురాధ గారు కూడా ధన్యవాదాలు అండి. ఇది వాళ్ళ చర్చ రేపు అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి HM TV. నమస్తే.